భారత ప్రభుత్వానికి ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జాతీయ వైద్య కళాకారుల సంఘం అధ్యక్షులైనటువంటి ఎల్వి చెన్నారావు నా పేరు. ఈనాడు మన ప్రధానమంత్రి గారు ఎంతో ఔన్నత్యంగా, ఎంతో గొప్పతనంగా వారి యొక్క సామాజిక వర్గం చెందినటువంటి మాజీ గౌరవనీయులు జననాయకు కర్పూరు ఠాగూర్ గారికి ఇచ్చినటువంటి భారతరత్న అవార్డుని, ఈ అవార్డు ఎంతో ఔన్నత్యంతో ఎంతో గొప్పగా ఇచ్చినందుకు 26 జనవరికి ఈ కార్యక్రమం ముందుగా విడుదల చేయటం, అంతేకాకుండా కూడా ఈనాడు అయోధ్య రాముని నిర్మాణం జరిగిన తదుపరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఈ విధంగా భారతరత్నాన్ని కర్పూరు ఠాగూర్ గారికి ఇచ్చినందుకు మా యొక్క సామాజిక వర్గాన్ని నుంచి వారికి అనేక కృతజ్ఞతలు భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి విశ్లేషణ అందరు పెద్దలకు కూడా ఇక్కడికి వచ్చారు. వారితో కూడా వారి యొక్క ఆనందాన్ని ఇచ్చినటువంటి కర్పూరు ఠాగూర్ గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క భారతరత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా మాకు వచ్చినట్టుగా మా యొక్క సామాజిక వర్గానికి అవార్డు ఇచ్చారు, అవార్డు ఇచ్చారు. మహానేత, జననాయకుడు, ఆయన ఎంత సాధు ఒక్క జీవనం గడిపారంటే వారు అంత సాధు జీవనం గడిపినటువంటి వ్యక్తి. సామాన్యుడు ఏ విధంగా సీఎంగా ఉన్నప్పుడు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అది 70-71లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక సామాన్య మానవుడు ఏ విధంగా జీవనం ఉంటుందో ఆ స్థాయిలో జీవనం గడిపినటువంటి వ్యక్తి. వారి గురించి విశ్లేషించుకోవాలంటే గంటలు, రోజులు కూడా తడబడంత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని గుర్తించి ఈనాడు మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఆ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అన్ని నిర్ణయాలు కూడా క్లుప్తం చేసి ఇచ్చినటువంటి వారి అందరికి కూడా మరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మనకి ప్రొఫెసర్ భాగయ్య గారు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదు, వారిని కూడా ఉద్దేశించి వారు మనకి ఈ కార్యక్రమం మీద వారి యొక్క ఆనందాన్ని కూడా మనం పంచుకుందని చెప్పేసి, ఈ సామాజిక వర్గంలో వారు కూడా కష్టపడి ఎంతో పేదరికం నుంచి కష్టపడి వచ్చినటువంటి వ్యక్తులు, చదువుకొని కష్టపడి ప్రొఫెసర్గా భాగయ్య గారు చేసి వారు రిటైర్డ్ అయ్యారు. కాబట్టి వారు కూడా ఆనందాన్ని ఏ విధంగా మనకి వెళ్ళబుచ్చుకుంటారు ఒక్కసారి వారిని అడిగితే. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి, మన జాతికి ఒక పునరంకితం చేసినటువంటి జీవితం గడిపినటువంటి సాధారణ జీవి కర్పూరి ఠాగూర్ గారు ఒక భారతీయ సంస్కృతిని, ఆయన సమాజానికి మరీ అట్టడుగున్నటువంటి సమాజంలో జీవిస్తున్న ఎస్సీల కంటే అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజ సేవకులకు, క్షురకులకు ఎంతో స్ఫూర్తిదాయకాన్ని అందించినారు. కారణం ఏమిటంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నప్పుడు చాలామంది అడిగేవారు, ఏమిటి మీకు ఎవరున్నారు అంటే నేను చెప్పేవాడిని, మాకు కర్పూరి ఠాగూర్ గారు ఉన్నారు, బీహార్ ముఖ్యమంత్రి అని చెప్పేవాడిని చదువుతున్నప్పుడే. వారి గురించి నేను స్ఫూర్తి తీసుకొని నేను చాలా కష్టపడి కూడా నేను ప్రొఫెసర్ అందుకోగలిగినాను. కారణం ఏమిటంటే, ఒకటి మార్గదర్శకులైనటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకోవడం చాలా గొప్పది. ఏమిటి, ఒక తులసిదాస్ అన్నాడు ఒకసారి, సజ్జన్ సంత్ సోంబుతారు జితనేహి పహ నానత్ ఉతినేహి పల్దేత్. మామిడి చెట్టుకు ఎన్నెన్ని రాళ్ళు కొడుతుంటే అంతంత ఫలాలు ఇస్తాయట, ఇది తులసిదాస్ గారు చెప్పినారు. అట్లా ఎన్ని రాళ్ళ దెబ్బలు తిన్నాడో మహనీయుడు, సంఘ సంస్కర్త, ఆదర్శవంతుడు, సామాజిక సేవకుడు, క్షురకర్మ చేసినటువంటి వాడు. ఆయన కొడుకు ఒకసారి అన్నాడట, సెక్రటరీ సచివాలయం తిరుగో సౌరాలు చేస్తూ ఉంటే ఒకసారి ఎవరినో కలిసి అడిగినాడట, మా నాన్నగారికి ఒకసారి తీసుకుపోయి నా సంగతి చెప్పండి, ఏదన్నా చిన్న ఉద్యోగం ఇస్తారని చెప్పి అడిగితే, అప్పుడు తండ్రి అన్నాడట సరే రమ్మంటే తీసుకొని పోయినాడు కొడుకుని. తీసుకొని ఒక ఆయన తీసుకుపోయి ఆయన సీఎం చాంబలు పోతే తండ్రి అన్నాడట, ఏంటిరా వచ్చినావంటే, నాన్న నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వాలంటే అన్నాడట, భారతదేశంలో నీలాంటి ఎందరో యువకులు ఉన్నారా, వాళ్ళందరూ నా బిడ్డలతో సమానం కదా, నీ ఒక్కరికి ఇస్తే వాళ్ళందరికీ అన్యాయం చేస్తా కదా, అట్లాంటిది కుదరదని చెప్పినాడట. బయటికి కొడుకు వెళ్ళిపోయినాడట. ఇది నిజంగా తన ఆదర్శ జీవితంలో గడిచినటువంటి ఒక ఉదాహరణ మాత్రమే. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఆయనకు. మరి నిజంగా ఎన్ని రాళ్ళ దెబ్బలు తినుంటాడు ఆయన మానసికంగా, శారీరకంగా, ఆయన ఆలోచన పరంగా ఎన్ని దెబ్బలు తిని ఈ చిన్నటువంటి ఈ జాతి నుంచి ఇంత ఉన్నతమైనటువంటి అగ్రస్థానానికి ఎదిగి ఆయన ముఖ్యమంత్రులు కావడము 2 సార్లు, తర్వాత ఎంపీ కావడము, తర్వాత సమాజ సేవకుడు గుర్తింపు రావడం ప్రపంచంలో. అంతటి సేవను గుర్తించి మహనీయులైనటువంటి భారత ప్రధాని గారు మరి మా జాతికి ఒక మేలు చేసి, రాముడు పుట్టిన రోజున, రాముడు విగ్రహ స్థాపన చేసిన రోజున, ప్రాణప్రతిష్ఠ చేసిన రోజున, మాకు ఆయన ప్రాణప్రతిష్ఠ రోజున ఒక ప్రాణదాతగా మాకు అందజేసినటువంటి కర్పూరి ఠాగూర్ గారికి ఆయనకు భారతరత్న ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. చాలా మేము ధన్యోస్మలము. మా జాతికి ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఆయన ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత నేతలకందరికీ కృతజ్ఞతలుగా నమస్కరిస్తున్నాం.
ఈనాడు మన ఉన్నత స్థాయి పోలీస్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయినటువంటి మన గుర్రప్ప గారు ఉన్నారు. వారి కూడా ఆనందాన్ని మనం పంచుకుందాము. లోకనాయకుడైనటువంటి జయప్రకాష్ నారాయణ గారి అతి ప్రియశిష్యుడైనటువంటి జననాయకుడు కర్పూరు ఠాగూర్ గారికి ఇచ్చిన భారతరత్న అవార్డు గురించి భారత ప్రభుత్వం మీద, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద వారి యొక్క కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకుంటారో మన గుర్రప్ప గారి వారి యొక్క మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. నా పేరు మల్లుగల్ల గుర్రప్ప, మాజీ పోలీస్ అధికారి మరియు ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ముఖ్యంగా బడుగు వర్గాల నేత, మాజీ ముఖ్యమంత్రి, జననాయక్ కర్పూరి ఠాగూర్ గారికి ఆయన చనిపోయిన 36 సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది ఎంతో హర్షించదగిన విషయము. ఆయన గురించి ఈ యొక్క జననాయక్ కర్పూరి ఠాగూర్ నాయ బ్రాహ్మణ కులస్తుడు. ఇక్కడ బీహార్లో నాయ బ్రాహ్మణులను ఠాగూర్ అంటారు, కొన్ని రాష్ట్రాలలో షేర్ అంటారు, ఇంకా కొన్ని కులాలు కొన్ని చోట్ల మంగళి అని పిలుస్తారు. ఏదైనా ఒకటే, నా నాయ బ్రాహ్మణ కులస్తుడు ఈ యొక్క భారతరత్న అందుకోవడం అనేది భారతదేశంలో ఈ నాయ బ్రాహ్మణులు గర్వించదగిన విషయము అని నేను గంటపదంగా చెప్పగలుగుతున్నాను. ఆయన 36 సంవత్సరములు నిరాటంకంగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. 1977 నుంచి 1979 వరకు బీహార్కు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా కేవలము జీతం పైననే ఆయన జీవనం గడిపిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న కాలంలో వాళ్ళ తండ్రి చెట్టు కింద క్షౌరవృత్తి చేసేవాడు. అంటే ఆయన ఎంత నిజాయితీగా పనిచేసిండో మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ నాయ బ్రాహ్మణులు పూర్వము నందరాజులు కూడా నాయ బ్రాహ్మణులే. ఈ తమిళనాడు పరిపాలిస్తున్న కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ కూడా నాయ బ్రాహ్మణ కులస్తులే. నాయ బ్రాహ్మణుల కులస్తులు సమాజంలో ప్రజలకు అత్యంత సేవ చేసేవారు. వారికి ప్రజల్లో పరిపాలనలో వారికి భాగస్వామ్యం లభించి ప్రజలు వారి యొక్క అధికారంలో ఇస్తే అవకాశం ఇస్తే అందరికంటే బాగా ప్రజలకు సేవ చేయగలరని నా విశ్వాసం. ముఖ్యంగా కర్పూరి ఠాగూర్ గారు ఆయన జీవిత కాలంలో సామాజిక న్యాయం అంటే ఏమిటి అని చేసి చూపించారు. దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు 26% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి. అది ఆదర్శంగా మండల కమిషన్ ఏర్పడము, తర్వాత ఓబీసీలకు 26% రిజర్వేషన్ రావడము, దానికి బీజాలు ఈ యొక్క కర్పూరి ఠాగూర్ వేయడం వల్లనే సాధ్యమైంది. సామాజిక న్యాయము అనేది అందరికీ, అన్ని కులస్తులకు, వెనుకబడిన వర్గాల వారికి ఆయన ఈరోజు బీసీలో బీసీ రిజర్వేషన్లు ఆ ఫలాలు అనుభవిస్తున్నారంటే దానికి ఆద్యుడు, కర్త అంతా కూడా మన కర్పూరి ఠాగూర్ గారే. కాబట్టి బీసీ వర్గం అంతా కూడా ఆయనకు ఇది కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నాయకుడిని గుర్తించి మన నరేంద్ర మోడీ గారు భారతరత్న ఇవ్వడము ఎంతో హర్షించదగినది. ముఖ్యంగా నాయ బ్రాహ్మణులు భారతదేశం అంతా ఇది ఒక పండుగలా భావించి వీధిన, వాడవాడన, గ్రామాన వేడుకలు నిర్వహించి, సభలు సమావేశాలు నిర్వహించి, మిఠాయిలు పంచి సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను పిలిపిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన 9 టీవీకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.